లెజెండ్ సినిమా విడుదలై 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలో బాలకృష్ణ అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్తకి సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. నందమూరి వంశీయులకే ఇటువంటి రికార్డులు దక్కుతాయని బాలకృష్ణ అభిమానుల సంఘం కన్వీనర్ సుధాకర్ తెలిపారు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. ప్రొద్దుటూరు థియేటర్లో అర్చనా టాకీస్లో 1000 రోజులు ప్రదర్శించడం ఇది ప్రపంచ చరిత్రలో తిరగరాసిన చరిత్ర ఒక నందమూరి వంశానికే ఉంది. ఆనాటి నటరత్న వారసుడుగా బాలకృష్ణ చరిత్రాత్మకం కానీ, జానపదంలో కానీ, పౌరాణికంలో కానీ, సాంఘికంలో కానీ ఆయన వారసుడుగా ఆయన అన్ని విధాలుగా చాటి చెప్పాడు. అలాగే ఆయన రాజకీయ వారసుడుగా కూడా హిందూపురంలో ఆయన చరిత్రను సృష్టిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది గౌతమిపుత్ర శాతకర్ణి. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 థియేటర్లు ఒకేసారి ప్రదర్శించడం ఇది కూడా ఒక చరిత్రే. ఈ చరిత్ర సృష్టించాలన్నా నందమూరి వంశమే, తిరగ రాయాలన్న ఒక నందమూరి వంశమే. అది ఒక నందమూరి బాలకృష్ణకే దక్కుతుంది కానీ మరి ఇంకా ఏ వంశానికి ఇటువంటి రికార్డులు లేవు, రావు కూడా అని చెప్తున్నాం.